అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకే? రేపే నిశ్చితార్థం కదా, అందుకే. నీకు సంతోషమేనా? చాలా 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 సంతోషంగా ఉందమ్మా. మరి నేను సంతోషంగా ఉన్నానని అడగవా? అమ్మా అదే కరెక్టేలే. నా సంతోషంతో నీకు పనే ఉంది. నువ్విష్టపడిన వాడితో నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు. అంతే కదా? నీకు పెళ్లి ఇష్టం లేదమ్మా? లేదు. ఇష్టం లేకపోతే మరి నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకున్నావమ్మా? నేను ఒప్పుకోలేదు. నాయుడు బావ బలవంతంగా ఒప్పించాడు. అందుకే చేసే తప్పని తెలిసినా ఒప్పుకోవాల్సొచ్చింది. ఏంటమ్మా ఇది? తప్పో ఒప్పో వాళ్ళ పెళ్లికి అంగీకరించావు కదా, వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పావు, ఇంకా దాన్ని బాధ పెడతావేంటి? దాని బాధ నీకు అర్థం అవుతోంది. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారే? ఆ అర్జున్ వెధవ మన బంధువులు, మనమేంటో తెలిసిన వాళ్ళు. మన పేరు, పలుకుబడి, ఆస్తి, అంతస్తు అన్నీ తెలిసి కూడా నిన్ను మోసం చేశాడు. జీవితంలో పెళ్లే చేసుకోనని నీ నోటి నుండే వచ్చేలా చేశాడు. అలాంటిది ఓ ముక్కు మొహం తెలియని వాడికి 20 ఏళ్లు పెంచుకున్న నా బిడ్డనివ్వాలంటే ఎంత ధైర్యం కావాలి? వాడెలాంటివాడో, నా బిడ్డని ఎలా చూసుకుంటాడో, ఏం చేస్తాడోనన్న భయం నాకుండదా? బాధ నాకు రాదా? నేను మీ అమ్మనే. నేను కాకపోతే ఎవరు ఆలోచిస్తారు, ఎవరు బాధపడతారు?